హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇయర్ ఎండింగ్లో చాలా వరకు మనకి వావ్ అనే మూవీస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ కొన్ని సర్టైన్ మూవీస్ అనేవి మనకి ఆన్ స్క్రీన్స్ మీద మిస్మరైజ్ చేసేటట్టయితే కొన్ని అయితే ఉంటాయి, కానీ బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టేటట్టయితే కొన్ని అయితే మూవీస్ ఉంటాయి. సో ఆ బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మూవీస్ చాలా రేర్గా కనిపిస్తుంటాయి. సో మార్క్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని చెరిపి మళ్ళీ మార్క్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ పని అయితే కాదు. అండ్ తెలుగు ఆడియన్స్ ఎవరైతే బాగా ఫాలో అవుతుంటారో వాళ్ళైతే కొంచెం దీన్ని కలెక్షన్స్ వైజ్ కూడా అయితే చూస్తుంటారు. సో వాళ్ళకైతే డెడికేట్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి 2025 ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే మనకి జనవరిలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తుంది ఏదైతే మన వెంకటేష్ గారు లీడ్ రోల్ అండ్ అలాగే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ ఏదైతే ఉందో అది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కొత్తగా వస్తుందని చెప్పుకోవాలి. ఇంకా దాన్ని మళ్ళీ చెరపడానికి మళ్ళీ చాలా మూవీస్ అయితే వచ్చాయి, కానివ్వండి అది పెట్టిన మార్క్ ఏదైతే అప్రాక్సిమేట్లీ 400 crores దాకా అయితే పిలిపింది. సో దాన్ని క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ మార్చేయాలంటే మాత్రం మళ్ళీ రిలీజ్ అయినటువంటి సెప్టెంబర్లో రిలీజ్ అయినటువంటి ఓజీకే సాధ్యమైంది. సో ఇప్పుడు ఓజీ అనేది మనకి జనవరిలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ని బాక్స్ ఆఫీస్ నుండి మించి అయితే మనకి ఓజీ అయితే ఇప్పుడైతే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీని దాటగలిగేది మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అయిపోతున్నటువంటి డిసెంబర్లో అఖండాకి అయితే మెజారిటీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి గట్టిగా రూమర్లు అండ్ అలాగే దాని టాపిక్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇయర్ ఎండింగ్లో మనకి పవన్ కళ్యాణ్ నడుస్తారా, లేకపోతే మన బోయ్ బయటగా నామినేషన్లో వస్తున్నటువంటి #BB4 అనేటువంటి బాలయ్య బాబు గారే నిలుస్తారని చెప్పేది ఇప్పుడైతే మంచి ఒక సస్పెన్స్ న్యూస్ కదా, ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో డీటెయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా అఖండ ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఓజీ ఇంకా క్రియేట్ చేస్తుంది. సో డిసెంబర్ దాకా ఓజీ ఎంతవరకు అయితే క్రియేట్ చేయగలదో దాన్ని మించి అఖండ అనేది క్రియేట్ చేయగలదా అనే టాపిక్ విషయానికి వచ్చినట్లయితే అఖండ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే స్టోరీ లైన్ ఉందో చాలా కొంచెం బ్రిలియంట్‌గానే ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ లైన్‌లో ఏందంటే మనకి ఏదైతే మన బాలయ్య బాబు గారి అఘోర గెటప్ ఉందో అండ్ అలాగే తమ్మన్ గారి బీజీఎం ఉందో, సో ఈ రెండిటిని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఆడియన్స్‌ని. ఆన్ స్క్రీన్స్ మీద చూడాలిరా భయ్ అని చెప్పి. ప్రీవియస్‌లీ నేనైతే మన 'కాంతార' మూవీకెళ్ళినప్పుడైతే పర్టిక్యులర్‌లీ అఖండ ట్రైలర్ అయితే ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడైతే ఆ రోరింగ్ స్క్రీన్ మీదైతే బాలయ్య బాబు గారి సూపర్ నరేషన్ అయితే ఉంది. అండ్ మెయిన్‌లీ విజువల్స్ కానియండి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానియండి, ఆ యొక్క థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. నేను ట్రైలర్‌ని ఇప్పటిదాకా ఆన్ స్క్రీన్స్ మీద చూడలేదు. బట్ ఆన్ స్క్రీన్స్ మీద ట్రైలర్‌ని చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే మనకి బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ 2 మూవీస్‌ని కంపేర్ చేసుకున్నట్లయితే ఓజీ పెట్టిన మార్క్స్ అనేవి మనకి అఖండ పైకెళ్తదా లేదా అనేది డిసెంబర్ 5న మనకి అఖండ రిలీజ్ అయిన తర్వాతే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుద్ది. సో ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి కంప్లీట్ అఖండ అప్డేట్స్ అని చెప్తే మనకు పర్టిక్యులర్‌లీ ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన వీడియోస్‌లో కూడా మనకి అఖండాకి సంబంధించినటువంటి వీడియోస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నట్టుంది. మోస్ట్‌లీ దానికి కొంచెం మెజారిటీ వ్యూస్ కానియండి, మెజారిటీ ఇంప్రెషన్స్ గాని అయితే రావడం జరుగుద్ది. సో ప్లే లిస్ట్ ఒకసారి చూడకపోతే మన ఛానల్ ప్లే లిస్ట్ సెక్షన్‌లో వచ్చేసరికి అఖండ మూవీకి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ అయితే ఉంది. సో కంప్లీట్ అఖండాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అయితే నేనైతే ఆ ప్లే లిస్ట్‌లో యాడ్ చేస్తుంటాను కాబట్టి కంప్లీట్‌లీ మీరైతే ఆన్ స్పాట్ దగ్గర మీరైతే అన్ని డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అండ్ అలాగే మన ఛానల్‌లో కంప్లీట్‌లీ మూవీ రివ్యూస్ గానియండి, ట్రైలర్ రివ్యూస్ గానియండి, రియాక్షన్ వీడియోస్ గానియండి, అండ్ ఏ ఛానల్‌లో చెప్పలేని విధంగా మన ఛానల్‌లో కంప్లీట్‌లీ ఇది రూమర్ రాబాయ్ ఇలా అనుకుంటున్నారు, ఇన్ కేస్ ఇలా ఉంటే ఎలా ఉంటదని చెప్పేది రూమర్స్‌ని కూడా అయితే చెప్పడం అయితే జరగద్ది. సో ఇది మన ఛానల్‌లో స్పెషల్లీ అయితే మనం స్టార్ట్ చేసింది. సో ఈసారి రూమర్స్ అని చెప్పి కూడా మనం ఒక సెపరేట్ ప్లే లిస్ట్ అయితే పెట్టుకుందాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయండి, అలాగే ఈ డీటెయిల్స్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్. బై బై.